వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. హోప్ఫుల్లీ ఈ ఉగాది మనకు ఒక పాజిటివ్ ఆపర్చునిటీ ఇస్తుందని కోరుకుందాం టెట్ డిఎస్సి విషయంలో. ఆల్రెడీ గైస్, విత్ దట్ పాజిటివ్ నోట్ లెట్స్ గెట్ ఇన్ టు ది లెసన్. ఈ లెసన్లో మనం పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, అవేంటివి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ స్ట్రక్చర్ గురించి స్టడీ చేద్దాం. ప్రతి ఇంగ్లీష్ టీచర్ చిన్నప్పటి నుంచి మనకి ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, ఇంగ్లీష్లోని ప్రతి సెంటెన్స్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటుందని. వీ విల్ పుట్ దిస్ థియరీ టు టెస్ట్ ఇన్ దిస్ లెసన్. నిజంగానే అట్లా ఉంటుందా, లేకుంటే అట్లా ఊహించుకుంటున్నామా మనం? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుందా, ఇంకేమన్నా ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటిని ఏమంటారు? ఇవన్నీ మనం ఈ లెసన్లో చూసాం. ఓకే గైస్, సో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్, ఇది కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎందుకంటే కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి గైస్. అండ్ రిమెంబర్, ఇది చాలా డీప్గా పోయి నేర్చుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. దీనిపైన క్వశ్చన్స్ కూడా చాలా అడిగిండ్రు. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలిగిన డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక్క వర్డ్ కూడా మిస్ చేయకుండా క్లియర్గా వినండి గైస్. ఒక్కసారి విని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే ఫ్యూచర్ లెసన్స్లో మళ్ళీ ఈ టాపిక్స్ వస్తాయి మనకు, అందుకే ఇక్కడే నేర్చుకోవాలి మనం కంపల్సరీగా. ఆల్రైట్ గైస్, దిస్ లెసన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లెంతీ. 2-3 వీడియోస్ పట్టొచ్చు అని నేను అనుకుంటున్నా. ఆల్రైట్, వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. మీరు కూడా అట్లా అటెంటివ్గా ఉండండి, కాన్సన్ట్రేషన్తో వినండి. ఆల్రైట్, కాన్సన్ట్రేషన్తో వింటే ఈజీగా గుర్తుంటుంది. రిమెంబర్ గైస్, మార్క్స్ స్కోర్ చేయగలగాల. అందరికీ ఈ టాపిక్స్ తెలియవు, ఈ విషయాలు తెలియవు. ఈ విషయాలు తెలిసిన వాళ్ళకు మార్క్స్ వస్తాయి, మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్స్ వస్తాయి. అందరికీ తెలియదు కాబట్టి you better learn all these things. All right, let's get into the lesson. So guys, subject, verb and object, parts of sentence. సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లో ఉంటుందని నేర్చుకున్నాం కదా. రైట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా కామన్గా మనం తీసుకునే ఎగ్జాంపులే రామ కిల్డ్ రావణ. రైట్, ఈ సెంటెన్స్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. రిమెంబర్ గైస్, సెంటెన్స్ని ఎప్పుడన్నా అనలైజ్ చేయాలనుకుంటున్నప్పుడు వర్బ్తో స్టార్ట్ చేయండి, వర్బ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, killed is a verb, Rama is the subject, Ravana is the object. Okay, killed is a verb, Rama సబ్జెక్ట్ అవుతుంది, రావణ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఇంకో కాన్సెప్ట్ గైస్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది సెంటెన్స్ పరంగా ఉండదు, వర్బ్ పరంగా ఉంటుంది. వర్బ్ యొక్క సబ్జెక్ట్, వర్బ్ యొక్క ఆబ్జెక్ట్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. హీ woke up, లేకపోతే he called yesterday, he called yesterday. Okay, he called yesterday. అట్లనే సోమ్ arrived at 10 AM, సోమ్ arrived at 10 AM. ఈ రెండు సెంటెన్సెస్ని అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, he called yesterdayలో వర్బ్ ఏంది, కాల్డ్ కదా, he is the subject, yesterday అన్నది ఆబ్జెక్ట్ కదా గైస్. ఎస్, yesterday is the ఆబ్జెక్ట్ కదా. నో గైస్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ హియర్, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. ఓకే, అట్లనే సోమ్ అరైవ్డ్ అట్ 10 AM, అరైవ్డ్ అన్నది వర్బ్ అవుతుంది, సోమ్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. అట్ 10 AM అన్నది సారీ, అరైవ్డ్ ఇస్ అ వర్బ్, సోమ్ ఇస్ ద సబ్జెక్ట్, అట్ 10 AM అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. నో గైస్, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు. ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ హియర్. ఆబ్జెక్ట్ లేదు, మళ్ళీ ఏముంది అక్కడ? ఎస్టర్డే అన్నది ఏమవుతుంది, రెండో సెంటెన్స్లో 10 AM అన్నది ఏమవుతుంది, ఇది చూద్దాం. ఓకే, ఇక్కడ ఉన్న రామ కిల్డ్ రావణ మాత్రం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది, స్టాండర్డ్ స్ట్రక్చర్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, దీంట్లో రామ కిల్డ్ రావణ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఆల్రైట్, హరి అరైవ్డ్ yesterday. అరైవ్డ్ ఈజ్ అ వర్బ్, హరి ఈజ్ ద సబ్జెక్ట్, yesterday అని ఏదో పదం ఉంది, ఇది ఆబ్జెక్ట్ కాదు అని అనుకున్నాం. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ అని తెలుసుకున్నాం కదా ఇక్కడ. రైట్, అట్లనే హరి అరైవ్డ్ పైన ఉన్న సెంటెన్స్ని ఇంకో రకంగా రాసినాం, హరి అరైవ్డ్ అట్ 10 AM అని. ఇక్కడ అరైవ్డ్ అన్నది వర్బ్ అవుతుంది, హరి బికమ్స్ అ సబ్జెక్ట్, అట్ 10 AM అనేది ఏంది? రైట్, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ అని నేర్చుకున్నాం కదా. ఇంకో
ఎగ్జాంపుల్, ఐ మెట్ హిమ్. మెట్ అన్నది వర్బ్, ఐ ఇస్ ద సబ్జెక్ట్, హిమ్ అన్నది ఆబ్జెక్ట్, ఇన్ టెంపుల్ అనే ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి. ఇవేంటివి? ఇంతకీ ఇవేం చేస్తున్నాయి? రైట్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ కూడా ఉంది, దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఈ సంథింగ్ ఎల్స్ ఏంది? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఆల్ రైట్, షీ సాంగ్ బ్యూటిఫుల్లీ. సాంగ్ అన్నది వర్బ్, షీ ఈస్ ద సబ్జెక్ట్, బ్యూటిఫుల్లీ అన్నది ఆబ్జెక్ట్ కాదు, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. వాట్ ఎల్స్? వాట్ ఈస్ దేర్? ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్, కానీ సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది, అదేంది? అట్లనే సుమా ఈజ్ బ్యూటిఫుల్, ఈజ్ ద వర్బ్, సుమా ఈజ్ ద సబ్జెక్ట్, బ్యూటిఫుల్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుందా? కాదు గైస్, అది బ్యూటిఫుల్ కాదు. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్, బట్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఇక్కడ మనం ఇట్లాంటి సెంటెన్సెస్ని అనలైజ్ చేస్తాం. ఓకే, రిమెంబర్ గైస్, రామ కిల్డ్ రావణలో కిల్డ్ అన్నది వర్బ్, రామ ఇస్ ద సబ్జెక్ట్, రావణ ఇస్ ద ఆబ్జెక్ట్ అని అనుకున్నాం కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్లా మిస్ అయింది? ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఎక్కడెక్కడ ఏమేమి రాగలుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రిమెంబర్ గైస్, వర్బ్ యొక్క సబ్జెక్ట్ పొజిషన్, వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ ఉన్నాయి కదా. ఈ వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్లో రెండు రకాల పదాలు రాగలుగుతాయి. ఈ రెండు పొజిషన్స్లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్లో రాగలిగిన రెండు పదాలు ఏవి అని అంటే ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ లేదా ప్రొనౌన్ మాత్రమే ఈ రెండు పొజిషన్స్లో రాగలుగుతాయి. ఈ రెండు పొజిషన్స్ వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ 2 parts of speech, that they are noun and pronoun. ఓకే, అక్కడ నౌన్ ప్రొనౌన్ ఉన్నప్పుడు మాత్రమే, వర్బ్కి లెఫ్ట్ సైడ్ నౌన్ ప్రొనౌన్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని సబ్జెక్ట్ అని కన్సిడర్ చేస్తాం, ఆ నౌన్ లేదా ప్రొనౌన్. వర్బ్ యొక్క రైట్ సైడ్ పొజిషన్లో కూడా ఇమీడియట్లీ రైట్ సైడ్ మనకు నౌన్ లేదా ప్రొనౌన్ కనిపించాలి. అప్పుడు మాత్రమే ఆ నౌన్ లేదా ప్రొనౌన్ ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇప్పుడు ఈ నాలెడ్జ్తో ఈ సెంటెన్సెస్ని అనలైజ్ చేద్దాం. రామ కిల్ రావణ అన్నాం. కిల్ అనే వర్బ్కి లెఫ్ట్ సైడ్ రామ అనే నౌన్ ఉంది కదా, అందుకని ఆ నౌన్ ఏమైంది? ఈ వర్బ్ యొక్క సబ్జెక్ట్ అయింది. అట్లనే దీనికి రైట్ సైడ్ రావణ అనే ఒక నౌన్ ఉంది, ఈ నౌన్ ఈ వర్బ్కి ఏమైంది? ఆబ్జెక్ట్ అయింది. సో వర్బ్కి జనరలీ లెఫ్ట్ సైడ్ కంపల్సరీగా సబ్జెక్ట్ ఉంటుంది, నౌన్ ప్రొనౌన్ ఉంటుంది, కానీ రైట్ సైడ్ మాత్రం మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలా. ఇమీడియట్లీ రైట్ సైడ్ వర్బ్కి రైట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ వచ్చినప్పుడు మాత్రమే అది ఆబ్జెక్ట్ ఉంటుంది. దీంట్లో కూడా కొంచెం ట్రిక్ ఉంటుంది గైస్, అదేందో చూసాం. ఈ సెకండ్ సెంటెన్స్ చూడండి, హరి అరైవ్డ్ ఎస్టర్డే. అరైవ్డ్ అన్నది వర్బ్, అరైవ్డ్ అనే వర్బ్కి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ ఏముంది? హరి అనే నౌన్ ఉంది. సో అది ఏమవుతుంది? నౌన్ లేదా ప్రొనౌన్ కదా, రిజర్వ్డ్ సబ్జెక్ట్ పొజిషన్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ కదా. సో వర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ పొజిషన్లో నౌన్ ప్రొనౌన్ ఉంది కాబట్టి నౌన్ లేదా ప్రొనౌన్, ఇక్కడ నౌన్ ఉంది హరి అనే నౌన్. ఆ హరి అనే నౌన్ అరైవ్డ్ అనే వర్బ్ యొక్క సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఏముంది చూడండి, రైట్ సైడ్ ఎస్టర్డే అనే ఒక పదం ఉంది. ఎస్టర్డే అంటే గడిచిపోయిన దినానికి ఇచ్చుకున్న పేరు కదా, అది నౌనే కదా. కానీ గైస్ రిమెంబర్, ఏదైనా ఒక వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ నౌన్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న టెస్ట్ పెట్టాలి. ఆ టెస్ట్ ఏంటి అని అంటే, రిమెంబర్, ఈ నౌన్ యాక్షన్ వర్బ్ని డిఫైన్ చేసుకుంటూ, యాక్షన్ని డిఫైన్ చేసే వర్బ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్ట్ పెట్టండి, లేదంటే కళ్ళు మూసుకొని ఒక రకంగా చేయొచ్చు, అది ఏంది అనేది తర్వాత చెప్తా. కానీ ఒకవేళ వర్బ్ మెయిన్ వర్బ్ పొజిషన్లో యాక్షన్ వర్బ్ కనుక ఉంటే, అట్లాంటప్పుడు దానికి రైట్ సైడ్ కనుక ఒక నౌన్ వచ్చింది అనుకోండి, దానికి రైట్ సైడ్ నౌన్ వస్తే ఒక చిన్న టెస్ట్ పెట్టాలి మీరు. అదేంటి అని అంటే, ఆ యాక్షన్ వర్బ్ యొక్క యాక్షన్ని డినోట్ చేసే యాక్షన్ని డినోట్ చేసే వర్బ్ ఉంది కదా, ఆ వర్బ్కి రైట్ సైడ్ వచ్చిన నౌన్ ఈ యాక్షన్ యొక్క టైంని, ప్లేస్ని, రీజన్ని, మేనర్ని తెలుపుతుందా? ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. టైం, ప్లేస్, రీజన్, మేనర్. టైం, ప్లేస్, రీజన్, మేనర్. టైంని లేదా స్థలాన్ని లేదా కారణాన్ని, ఆ పని జరిగిన కారణాన్ని, లేదా మేనర్ అంటే పని జరిగిన విధానం లేదా తీరు. ఈ 4 విషయాలను తెలుపుతుంటే ఎప్పుడు చేయాలో మీరు? యాక్షన్ వర్బ్ ఉండాలి సెంటెన్స్లో, యాక్షన్ వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ నౌన్ ఉండాలా. అట్లాంటప్పుడు మాత్రం ఈ టెస్ట్ చేయండి. ఓకే, ఒకవేళ ఆ నౌన్ కనుక యాక్షన్ జరిగిన టైంని, యాక్షన్ జరిగిన ప్లేస్ని, యాక్షన్ జరిగిన రీజన్ని లేదా మేనర్ని తెలుపుతూ ఉంటే కనుక
దాన్ని నౌన్ లాగా కన్సిడర్ చేయొద్దండి. కాల్ ఇట్ అన్ అడ్వర్బ్. ఎందుకు అనంటే కాల్ ఇట్ అన్ అడ్వర్బ్. ఎందుకు అనంటే సెంటెన్స్లో యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ ఈ 4 విషయాలను తెలిపే పదాలు నౌన్స్ అయినా కూడా మీరు వాటిని అడ్వర్బ్ లాగానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ 4 పనులు చేసే పదాలు ఎప్పుడు కూడా అడ్వర్బ్స్ అవుతాయి కాబట్టి. ఇక్కడ ఎస్టర్డే అనే నౌన్ ఉంది, కరెక్టే. కానీ ఇది అరైవ్డ్ అనే యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన రావడం అనే యాక్షన్ యొక్క టైంని తెలుపుతుంది కదా. టైంని తెలిపే పదము పేరుకు నౌన్ అయినా కూడా దాన్ని ఏమనాలి మనం? అడ్వర్బ్ అనాలి. అది ప్లేస్ని డినోట్ చేసిన, రీజన్ని డినోట్ చేసిన, మేనర్ని డినోట్ చేసిన. అంటే ఎట్లా? యాక్షన్ యొక్క టైం, యాక్షన్ యొక్క ప్లేస్, యాక్షన్ యొక్క రీజన్, యాక్షన్ యొక్క మేనర్. ఓకే గైస్, ఇట్లా చూడండి. సో ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. వాట్ ఈస్ దేర్? అడ్వర్బ్ ఉంది. అడ్వర్బ్ ఉంది. ఇట్లా కూడా రావచ్చు గైస్. ఆబ్జెక్ట్ లేకుండా అడ్వర్బ్ రావచ్చు. సబ్జెక్ట్ ఉండొచ్చు, సబ్జెక్ట్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ వర్బ్ మాత్రమే ఉండి ఆబ్జెక్ట్ మిస్సింగ్ ఉండి అడ్వర్బ్ రావచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హరి అరైవ్డ్ అట్ 10 AM. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు అని అనుకున్నాం కదా. ఎందుకు లేదో చూద్దాం. సీ గైస్, ఆబ్జెక్ట్ ఉంది అని ఎప్పుడు అనగలుగుతాం? ఒకవేళ యాక్షన్ వర్బ్ ఉండి దానికి రైట్ సైడ్ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చి ఉండాలా. అది కూడా ఒకవేళ నౌన్ వస్తే కనుక యాక్షన్ వర్బ్ యొక్క టైంని, ప్లేస్ని, రీజన్ని, మేనర్ని డినోట్ చేయకుండా ఏదో వ్యక్తి పేరులాగా నిలబడినప్పుడు మాత్రమే, వ్యక్తి లేదా వస్తువు పేరులాగా నిలబడినప్పుడు మాత్రమే అది ఆబ్జెక్ట్ అవుతుంది. లేదు నౌన్ వచ్చింది యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్, అట్లా వచ్చిన నౌన్ యాక్షన్ వర్బ్ యొక్క యాక్షన్ జరిగిన టైంని, ప్లేస్ని, రీజన్ని, మేనర్ని తెలుపుతుందంటే దాని అర్థమైంది అది అడ్వర్బ్ చేస్తున్న పని అని. మళ్ళీ ఇక్కడ వేరే ఏదో ఉంది కదా, అదేంది? రిమెంబర్, ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి గైస్. ఓకే, ప్రిపోజిషన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఒక జత, ప్రిపోజిషన్కి జతలాగా నౌన్ రావాలి. కంపల్సరీ రూల్ అది. నౌన్ లేదా ప్రొనౌన్ రావాలి. ఓకే, ప్రొనౌన్ కూడా నౌన్ క్లాస్కి సంబంధించింది కదా. పేరుకు బదులు వాడతాం అంటే నౌన్ బదులు వాడతాం కాబట్టి ప్రొనౌన్ని కూడా కన్సిడర్ చేయండి. ప్రిపోజిషన్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ దానికి జతలాగా నౌన్ లేదా ప్రొనౌన్ రావాలి. అట్లా వచ్చినప్పుడు ఆ ప్రిపోజిషన్ని ఆ నౌన్ని కలిపి మీరు ప్రిపోజిషన్ని నౌన్ని కలిపితే అది పదాల సమూహం అయిపోతుంది కదా, సింగిల్ పదం కాదు అది. ఓకే, పదాల సమూహం. దీన్ని ఏమంటారు? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు. కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎప్పుడు సెంటెన్స్లో ప్రిపోజిషన్ లాగా పనిచేయదు గైస్. 70% ఆఫ్ టైమ్స్ అది అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. 70% ఆఫ్ టైమ్స్. మిగిలిన 30% ఆఫ్ టైమ్స్ అడ్జెక్టివ్ లాగా కూడా పనిచేయచ్చు. దాని గురించి తర్వాత నేర్చుకుందాం మనం ఫ్రేజెస్లో. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ కనిపించిందంటే కళ్ళు మూసుకొని దానికి రైట్ సైడ్ నౌన్ ఉందా లేదా అని ఎతకండి. దొరికింది అనుకోండి, ఆ ప్రిపోజిషన్కి ముందు బ్రాకెట్ ఓపెన్ చేయండి, నౌన్ తర్వాత క్లోజ్ చేయండి. దీని చుట్టూ ఒక బాక్స్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఏమనాలో? ప్రిపోజిషనల్ ఫ్రేజ్. కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్వర్బ్స్ లాగా పనిచేస్తాయి. ఎట్లా పనిచేస్తే చూద్దామా? అట్ 10 AM అని అంటున్నాం కదా, 10ంటికి అని అంటున్నాం. ఇది ఏం తెలుపుతుంది? టైంని కదా. సో టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలిపే ఏ పదాలైనా కూడా ఏమైతే అడ్వర్బ్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ పదం కాదు, పదం అంటే అడ్వర్బ్ అనగలుగుతుంది. పదాల సమూహం కాబట్టి, పదాల సమూహాన్ని ఇంగ్లీష్లో ఫ్రేజ్ అంటారు కాబట్టి వీటిని ఏమనాలో మనం? ఈ పదాల సమూహాన్ని, ప్రిపోజిషన్తో స్టార్ట్ అయిన పదాల సమూహాన్ని అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం అంటాం. ఇక్కడ పైన ఎగ్జాంపుల్లో ఎస్టర్డే అన్నది సింగిల్ పదం కాబట్టి అడ్వర్బ్ ఫర్ టైం అన్నాము. ఇది పదాల సమూహం కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం. అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం. ఓకే, సో ఇక్కడ ఏముంది మనకు? అడ్వర్బ్ ఫ్రేజ్ ఉంది. అడ్వర్బ్ ఫ్రేజ్, PHRASE. ఓకే, దీని పాలాగా వలుకొద్దాను గైస్, ఫ్రేజ్ అనొద్దండి, ఎఫ్ లాగా వలకండి, FRASE. ఓకే, దీనిలాగా వలుకొద్దండి, పాలాగా FRASE లాగా వలకండి, ఫ్రేజ్. ఓకే గైస్, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దీని తర్వాత రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ పోతాం కాబట్టి ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. దిస్ ఇస్ నాట్ కంప్లీట్ క్లాస్. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, అడ్వర్బ్ ఫ్రేజెస్ గురించి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ వచ్చిందంటే రైట్ సైడ్ కంపల్సరీగా నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ క్లాస్కి చెందిన వర్డ్ ఏదో ఒకటి ఉండాలి. అట్లా కనిపించినప్పుడు గుడ్డిగా మీరు ఏం చేయాలా? ఆ ప్రిపోజిషన్కి ముందు బ్రాకెట్ ఓపెన్ చేయండి, దాని పక్కన ఉన్న నౌన్కి రైట్ సైడ్ బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, దీని మొత్తాన్ని బాక్స్ లాగా పెట్టేయండి, అది మొత్తం ఒక ఫ్రేజ్ అవుతుంది. అదేం ఫ్రేజ్? ప్రిపోజిషన్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్రిపోజిషనల్ ఫ్రేజ్. కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా సెంటెన్స్లో ప్రిపోజిషన్ లాగా పనిచేయదు. ఏమిట్లాగా పనిచేస్తుంది? అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. ఎస్టర్డే లాగా సింగిల్ పదం అయితే అడ్వర్బ్ ఫర్ టైం అనగలుగుతుంది. ఓకే,
ఇక్కడ అట్ 10 AM అనే ప్రిపోజిషన్‌తో స్టార్ట్ అయిన పదాల సమూహం ఉంది కాబట్టి ఈ పదాల సమూహం సెంటెన్స్‌లో ఏం చేస్తుంది? టైమ్‌ని తెలుపుతుంది కాబట్టి టైమ్, ప్లేస్, రీజన్, మేనర్‌ని తెలిపే పదాలన్నిటిని కూడా అడ్వర్బ్స్ లాగా కన్సిడర్ చేయాలి కాబట్టి అవి నౌన్స్ అయినా, ప్రిపోజిషన్‌తో స్టార్ట్ అయిన పదాల సమూహాలైనా అవి చేసే పని గనుక టైమ్, ప్లేస్, రీజన్, మేనర్‌ని తెలిపే పని అయితే గనుక వాటిని అడ్వర్బ్స్ లాగా కన్సిడర్ చేయండి. కాకపోతే ప్రిపోజిషన్‌తో స్టార్ట్ అయిన దాన్ని అడ్వర్బ్ అనొద్దు. అడ్వర్బ్ ఫ్రేజ్ అనాలి. ఓకే. ఇక్కడ యెస్టర్‌డే టైమే తెలుపుతుంది. అట్ 10 AM అన్నది టైమే తెలుపుతుంది. యెస్టర్‌డే అన్నది అడ్వర్బ్ ఫర్ టైమ్ అయితది. అట్ 10 AM అన్నది అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైమ్ అయితది. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఐ మెట్ హిమ్ ఇన్ టెంపుల్ అని అంటున్నారు. ఇక్కడ కూడా మీకు ఒక ప్రిపోజిషన్ ఉంది. ఇన్ అనే ప్రిపోజిషన్ ఉంది. దాని పక్కన ఇమ్మీడియేట్‌గా ఏం కనిపియాలా మాకు? నౌన్ కనిపియాలి. ఉందా? ఉంది. టెంపుల్ అనే నౌన్ ఉంది. సో, దీని చుట్టూ బాక్స్ పెట్టేసి ఇప్పుడు ఇది ఏం పని చేస్తుంది? ఇన్ టెంపుల్. టెంపుల్‌లో ఏం తెలుపుతుంది ఇది? ప్లేస్‌ని తెలుపుతుంది కదా! రైట్? సో, ఇది అడ్వర్బ్ ఫర్ ప్లేస్ అయితది. కాకపోతే సింగిల్ పదం అయితే గనక మనం దాన్ని అడ్వర్బ్ అనగలుగుతుంటిమి. ఇది పదాల సమూహం కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ అనండి. అడ్వర్బ్ ఫ్రేజ్. ఓకే. అడ్వర్బ్ ఫ్రేజ్. ఆల్రైట్ గైస్. ఇంకొకటి షీ సాంగ్ బ్యూటిఫుల్లీ సాంగ్ అనే వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండగలగాలంటే నౌనో ప్రొనౌనో ఉండాలి. అక్కడ నౌన్ లేదు, ప్రొనౌన్ లేదు. అందుకే ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ అన్నాం ఇక్కడ. కానీ ఏదో పదం ఉంది కదా! ఏంటిది ఆ పదం? బ్యూటిఫుల్లీ. ఈ బ్యూటిఫుల్లీ ఏం చేస్తుంది? సాంగ్ అంటే ఆమె పాడడం అన్న పని, సింగింగ్ అన్న యాక్షన్ ఏ తీరులో జరుగుతుంది, విధంలో ఏ తీరు లేదా ఏ విధంగా జరుగుతుంది అనేది తెలుపుతుంది కదా! సో, దీన్నేమంటారు? మేనర్. టైమ్, ప్లేస్, రీజన్, మేనర్‌ని తెలిపే పదాలు ఏవైనా సరే వాటిని ఏమిట్లాగా కన్సిడర్ చేయాలో మనం? అడ్వర్బ్స్ అనాలి కదా! సో, ఇక్కడ మనకు సింగిల్ పదమే కాబట్టి అడ్వర్బ్ అని అంటాం. ఒకవేళ ప్రిపోజిషన్‌తో స్టార్ట్ అయ్యి మేనర్‌ని తెలిపే పని చేస్తే అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ మేనర్ అంటాం. సింగిల్ పదం మేనర్‌ని తెలియజేస్తుంది కాబట్టి అడ్వర్బ్ ఫర్ మేనర్ అంటున్నాం ఇక్కడ మనం. ఓకే గైస్. సో, ఈ సెంటెన్స్‌లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ లేదు గానీ ఒక అడ్వర్బ్ ఉంది. ఆల్రైట్. అట్లనే సుమా ఈజ్ బ్యూటిఫుల్. సుమా ఈజ్ బ్యూటిఫుల్. ఈజ్ అన్నది వర్బ్, సుమా అన్నది నౌన్ కాబట్టి వర్బ్‌కి లెఫ్ట్ సైడ్ నౌన్ వచ్చింది కాబట్టి అది సబ్జెక్ట్ అవుతుంది. ఆల్రైట్. ఈ సుమా అనే నౌన్ సబ్జెక్ట్ అయింది. ఇక్కడ వర్బ్‌కి రైట్ సైడ్ నౌన్ లేదు, ప్రొనౌన్ లేదు. అంటే ఆబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకే ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ అని అన్నాం. ఓకే గైస్. దెన్ వాట్ ఈస్ యర్ బ్యూటిఫుల్? బ్యూటిఫుల్ అన్నదేంది? ఒకసారి ఈ వర్బ్‌ని చూడండి. ఈజ్ అన్నది లింకింగ్ వర్బ్ కదా! లింకింగ్ వర్బ్‌కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంటుంది. రైట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ రావచ్చు. లేదా అడ్జెక్టివ్ రావచ్చు అని అనుకున్నాం కదా! అది నౌన్ లింకింగ్ వర్బ్‌కి రైట్ సైడ్ ఉన్నది నౌన్ ప్రొనౌన్ అయితదా? లేక అడ్జెక్టివ్ అయితదా అని తెలుసుకోవాలంటే ఒక చిన్న టెస్ట్ పెట్టుకోవాలని చూసినాం కదా మనం లింకింగ్ వర్బ్స్ లెసన్‌లో. ఒకవేళ నౌన్ ప్రొనౌన్ అయింది అని అంటే లింకింగ్ వర్బ్‌కి రైట్ సైడ్ వచ్చిన పదం సబ్జెక్ట్‌లో ఉన్న వ్యక్తి లింకింగ్ వర్బ్‌కి రైట్ సైడ్ వచ్చిన నౌన్ లేదా ప్రొనౌన్ ఒకే వ్యక్తిని సూచించాలి. అట్లా కాదు అని అంటే ఒకవేళ అడ్జెక్టివ్ అయితే గనుక అడ్జెక్టివ్ ద్వారా సూచించబడిన గుణం సబ్జెక్ట్‌లో ఉండాలా? లేకుంటే అడ్జెక్టివ్ ద్వారా సూచించబడిన స్థితిలో సబ్జెక్ట్ ఉండాలా అని. ఒక్కసారి మీరు లింకింగ్ వర్బ్స్ లెసన్ చూసుకోండి గైస్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ మనకేముంది? అడ్జెక్టివ్ ఉంది. ఓకే. ఆబ్జెక్ట్ ఎందుకు మిస్సింగో తెలుసు కదా! వర్బ్‌కి రైట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ ఉండాలా. అట్లాంటప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటది. ఒకవేళ నౌన్ ఉంటే గనక అప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఉంటది అని మనం డిసైడ్ చేసి చెప్పలేం గైస్. ఒక చిన్న టెస్ట్ పెట్టాలా మీరు. అదేంది? ఇక్కడలాగా యెస్టర్‌డే అన్నది నౌనే. కానీ ఇది యాక్షన్ వర్బ్ ఉంది. యాక్షన్ వర్బ్ తర్వాత నౌన్ వచ్చిందనుకోండి ఇమ్మీడియేట్‌లీ రైట్ సైడ్ ఆబ్జెక్ట్ అని డిసైడ్ చేద్దాం గైస్. ఒక చిన్న టెస్ట్ పెట్టండి. ఆ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడుతున్న యాక్షన్ యొక్క టైమ్‌ని, ప్లేస్‌ని, రీజన్‌ని, మేనర్‌ని తెలుపుతుందా లేదా ఈ నౌన్ అనేది చూడండి. అట్లా తెలుపుతుంటే గనుక అదేమైతది? అడ్వర్బ్ అయితది ఇక్కడలాగా. అట్లా కాకుండా ప్రొనౌన్ వచ్చిందనుకోండి డైరెక్ట్ దాన్ని ఆబ్జెక్ట్ చేసేసేయండి. ఆల్రైట్. ఇక్కడ అందుకని ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. ఆ ఆబ్జెక్ట్ మిస్సింగ్ అయిన ఏముంది అక్కడ? అడ్జెక్టివ్ ఉంది. ఆల్రైట్ గైస్. సో, ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నిట్లో మనకు ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్. కానీ ఆబ్జెక్ట్ కాకుండా వేరే ఏవో పదాలు ఉన్నాయి కదా! రిమెంబర్
సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్‌లో ఆబ్జెక్ట్ మిస్ అయ్యి ఒకవేళ ఆబ్జెక్ట్ ఉన్నా గూడా మిస్ అయినా గూడా అడ్వర్బ్ ఉందంటే మాత్రం ఆ అడ్వర్బ్‌ని సూచించే పదాలను మనం అడ్జంక్ట్స్ అని అంటాం. ADJUNCT అడ్జంక్ట్ అని అంటాం. ఓకే. అడ్వర్బ్‌కి ఇంకో పేరేంది అడ్జంక్ట్. ఇక్కడ డి సైలెంట్ గైస్. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్‌లో అడిగితే గనుక AJUNCT లాగా పలకండి. అడ్జంక్ట్. ఓకే. అడ్జంక్ట్. సో సెంటెన్సెస్ ఈ తీరులో కూడా ఉండొచ్చు. ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ. అండ్ ఆబ్జెక్ట్ తోనే ఎండ్ కావు. ఆబ్జెక్ట్ కాకుండా వేరే పదాలు కూడా ఉండొచ్చు. ఆబ్జెక్ట్ లేకుండా కూడా వేరే పదాలు ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏమైతాయి అవి? ఓకే. అవి అడ్జెక్టివ్స్ కావచ్చు లేదా అడ్వర్బ్స్ కావచ్చు. అడ్వర్బ్స్ ఫ్రేజ్ రూపంలో కూడా రావచ్చు. పదాల సమూహం రూపంలో కూడా. ఆల్రైట్. ఒకవేళ అడ్వర్బ్స్ ఉంటే వాటిని ఏమంటారు? అడ్జంక్ట్ అని అంటాం. అడ్జంక్ట్. ఓకే. రైట్ గైస్. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం? ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్ వచ్చింది అని అంటే దాన్ని సెంటెన్స్లో ప్రిపోజిషన్ లాగా ట్రీట్ చేయొద్దండి. ఇది పదాల సమూహం. ప్రిపోజిషన్ని, నౌన్ని లేదా ప్రొనౌన్ని సపరేట్ చేయొద్దండి. ప్రిపోజిషన్ కనిపించడానికి దానికి రైట్ సైడ్ కంపల్సరీగా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండాల్సిందే. ఓకే గైస్. ఇట్లాంటి దాన్ని ఏమంటాం? ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. కానీ విచిత్రంగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్రిపోజిషన్ లాగా పనిచేయదు సెంటెన్స్లో. ఏమిట్లాగా పనిచేస్తుంది? దీని ఫ్రేజ్ అని ఎందుకన్నాం? ఫస్ట్ సమూహం, పదాల సమూహాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫ్రేజ్ అంటాం. ఓకే. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా సెంటెన్స్లో అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అట్లాంటప్పుడు దాన్ని అడ్వర్బ్, సింగిల్ పదం అయితే అడ్వర్బ్ అనగలుగుతుంది. కానీ ఇది సమూహం కాబట్టి, ఫ్రేజ్ కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఓకే గైస్. అది ఏం చేస్తుండాలి సెంటెన్స్లో? యాక్షన్ వర్బ్ ఉండాలి. అండ్ ఆ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్ యొక్క టైం లేదా ప్లేస్ లేదా రీజన్ లేదా మేనర్ని తెలుపుతుండాలి. రీజన్ అంటే కారణం, మేనర్ అంటే తీరు, పని జరిగిన విధానం, తీరు. రైట్. ఈ 4 విషయాలను తెలిపే పదాలు పేరుకు నౌన్స్ అయినా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అయినా వాటిని నౌన్స్ లాగా ప్రిపోజిషన్స్ లాగా ట్రీట్ చేయదండి. సింగిల్ పదాలు అయితే కనుక అడ్వర్బ్ అనండి, పదాల సమూహం అయితే కనుక అడ్వర్బ్ ఫ్రేజ్ అనండి. అండ్ రిమెంబర్, అడ్వర్బ్ ఫ్రేజెస్ ఎప్పుడు కూడా ఇట్లానే ఉంటాయి. ఓకే. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లాగానే ఉంటాయి. ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ రూపంలో ఉంటుంది. ప్రిపోజిషన్తో స్టార్ట్ అయ్యి నౌన్తో ఎండ్ అవుతుంది. ఆల్రైట్. ఇక్కడ ఇది చూడండి. సోమ్ అరైవ్డ్ ఎస్టర్డే. ఇది ఆల్రెడీ మనం చూసినాం. సోమ్ ఇస్ ద సబ్జెక్ట్, అరైవ్డ్ ఇస్ ద వర్బ్. ఎస్టర్డే అనేది పేరుకు నౌన్ అయినా కూడా ఇది యాక్షన్ వర్బ్ ఉంది కాబట్టి ఒక చిన్న టెస్ట్ పెట్టాలి మీరు. డౌట్ పడాలి. పక్కన వచ్చిన నౌన్ ఈ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలుపుతుంటే దీన్ని నౌన్ లాగా ట్రీట్ చేయదండి సెంటెన్స్లో. ఆబ్జెక్ట్ కూడా అప్పుడు అది ఆబ్జెక్ట్ కాదు. ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. అడ్వర్బ్ ఫర్ టైం. ఓకే. ఇది కొంచెం కన్ఫ్యూజన్ కదా మీకు? నౌన్ యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ వచ్చి టైం, యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన పని యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ ఈ నాలుగిట్లలో ఏదో ఒక దాన్ని తెలిపితే దాన్ని నౌన్ లాగా ట్రీట్ చేద్దండి, అడ్వర్బ్ లాగా ట్రీట్ చేయండి అని అనుకున్నాం కదా. ఇది కన్ఫ్యూజన్ కదా గైస్. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. కాల్డ్ అన్న వర్బ్ ఉంది కదా, కాల్డ్ అన్న వర్బ్ ఉంది. దీనికి లెఫ్ట్ సైడ్ హరి అన్న నౌన్ ఉంది కాబట్టి అది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ ఏముంది? కాల్డ్ అన్నది యాక్షన్ వర్బే. ఈ రైట్ సైడ్ నౌన్ ఉంది కదా. ఇప్పుడు నౌన్ వచ్చినప్పుడు డౌట్ పడాలా అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ డౌట్ని క్లియర్ చేసుకుందాం. సోమ్ అనే నౌన్ కాల్డ్ అనే యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడుతున్న పని యొక్క టైంని తెలుపుతుందా, ప్లేస్ని తెలుపుతుందా, రీజన్ని తెలుపుతుందా, మేనర్ని తెలుపుతుందా? నో. అది ఒక వ్యక్తి పేరులాగా నిలబడుతుంది కాబట్టి దిస్ ఇస్ ప్యూర్ నౌన్. రైట్. ఆ 4 విషయాలలో ఏది చేస్తలేదు అది అంటే అది అడ్వర్బ్ కాదు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? అప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎస్టర్డే అని ఇంకో నౌన్ వచ్చింది. కానీ ఈ నౌన్ ఏం చేస్తుంది? సెంటెన్స్లో నౌన్ లాగా పనిచేస్తుందా? నో గైస్. కాల్డ్ అనే యాక్షన్ వర్బ్ యొక్క కాల్డ్ అనే యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడుతున్న యాక్షన్ యొక్క టైంని తెలుపుతుంది కాబట్టి ఈ నౌన్ అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ ఈ ఎస్టర్డే అనే నౌన్ లాగా ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి. వాజ్ అనే వర్బ్ ఉంది. ఆల్రైట్. అది వర్బ్. ఈ వర్బ్కి లెఫ్ట్ సైడ్ ఏదో ఒక పదం ఉంది. అదేంది? ఎస్టర్డే. ఎస్టర్డే అంటే గడిచిపోయిన దినానికి ఇచ్చుకున్న పేరు. ఇది ఇక్కడ నిజంగంటే నౌన్ లాగా పనిచేస్తుందా? నౌన్ లాగా పనిచేస్తూ సబ్జెక్ట్ అయిందా? లేకుంటే అడ్వర్బ్ అయిందా? రిమెంబర్ గైస్, అడ్వర్బ్ ఎప్పుడైతుంది? యాక్షన్ వర్బ్ ఉండాలా. యాక్షన్ వర్బ్ ఉండి ఆ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన
పని యొక్క టైంని తెలుపుతుండాలా లేదా ప్లేస్ రీజన్ మేనర్ని తెలుపుతుండాలా. ఇప్పుడు ఎస్టర్డే అనే నౌన్ అట్లాంటిది ఏమన్నా చేస్తుందా? ఒక్కసారి చూడండి, వాజ్ అన్నది అసలు యాక్షన్ వర్బే కాదు గైస్, లింకింగ్ వర్బ్ మాత్రమే. లింకింగ్ వర్బ్ యాక్షన్ వర్బ్స్ కావు. అట్లా యాక్షనే లేనప్పుడు యాక్షన్ యొక్క టైం ఎట్లా తెలుపుతుంది? కాబట్టి ఆ పని చేస్తలేదు కాబట్టి ఇక్కడ ఇది ప్యూర్ నౌన్ కాబట్టి ఆ నౌన్ వర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ పొజిషన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇక్కడ నౌన్. కానీ ఈ పైన ఉన్న 2 సెంటెన్సెస్లో అది ఆబ్జెక్ట్ కాదు, నౌన్ కూడా కాదు. ఏమిట్లా పని చేస్తున్నట్లు? పేరుకు నౌన్ అయినా కూడా అడ్వర్బ్ చేసే పని చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ లాగా ట్రీట్ చేయండి అక్కడ. ఓకే, సేమ్ మండే కూడా నౌనే, ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎందుకు అయింది? యాక్షన్ వర్బ్ అయి ఉంటే కనుక దానికి రైట్ సైడ్ నౌన్ వస్తే డౌట్ పడుతుంటే టెస్ట్ పెడుతుంటుంది. కానీ అసలు యాక్షన్ వర్బే లేదు అక్కడ, వాజ్ అన్నది లింకింగ్ వర్బ్ కాబట్టి అది ప్యూర్ నౌన్. వర్బ్కి రైట్ సైడ్ నౌన్ వచ్చి నౌన్ లాగా పనిచేస్తుంది అంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. ఓకే, రైట్ గైస్, ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకో డౌట్ రావచ్చు, అడ్వర్బ్ ఒకటే ఉండాలనా ఇట్లానే? అట్లాంటి రూల్ ఏం లేదు గైస్. నంబర్ ఆఫ్ అడ్వర్బ్స్ మీద రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే, నన్ను ఉండొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్, ఐ మెట్ హరి. మెట్ అన్నది వర్బ్, ఐ అన్నది దీనికి లెఫ్ట్ సైడ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ప్రొనౌన్ వస్తే డైరెక్ట్లీ అది సబ్జెక్ట్ కావచ్చు. ఆబ్జెక్ట్ పొజిషన్లో వర్బ్కి రైట్ సైడ్ వచ్చినప్పుడు అది యాక్షన్ వర్బ్ అయినా కూడా మీరు టెస్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దాన్ని ఆబ్జెక్ట్ అని చేసేయండి. కాకపోతే ఇక్కడ హరి ఉంది, టెస్ట్ పెట్టండి. మెట్ అనే యాక్షన్ వర్బ్ ఉంది, కానీ ఈ నౌన్ హరి అనే నౌన్ ఆ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన పని యొక్క టైంని, ప్లేస్ని, రీజన్, మేనర్ ఈ నాలుగిట్లో ఏ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు కాబట్టి అది ప్యూర్ నౌనే, అడ్వర్బ్ కాదు. అట్లాంటప్పుడు అది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏముంది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అనగానే మీకు ఒక డౌట్ రావాలి, ఇమీడియట్లీ అలర్ట్ కావాలి మీరు, దాని పక్కన నౌన్ ఉందా? ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలా? ఈ ప్రిపోజిషన్కి ముందు దాని పక్కన వచ్చిన నౌన్ తర్వాత బ్రాకెట్ పెట్టండి, దీన్ని మొత్తం బాక్స్లో పెట్టేసేయండి. రైట్, తర్వాత చూద్దాం అది ఏం చేయాలనేది. ఇంకొక ప్రిపోజిషన్ ఉంది, మళ్ళీ అలర్ట్ కావాలా? నౌన్ ఉంది. రైట్, దీన్ని మొత్తాన్ని బాక్స్లో పెట్టేసేయండి, దీన్ని ఏం చేయాలనేది తర్వాత చూద్దాం. అగైన్ ఏ ప్రిపోజిషన్, ఏమండే అనే నౌన్ ఉంది, దీన్ని కూడా బాక్స్. ఇన్ అనే ప్రిపోజిషన్, వేర్ ఇస్ ద నౌన్ అని ఇమీడియట్లీ క్వశ్చన్ రావాలా? మే అన్నది నౌన్ అవుతుంది, సో దీన్ని కూడా బాక్స్లో పెట్టేద్దాం. ఇన్ అనే ఇంకొక ప్రిపోజిషన్, రైట్, దాని పక్కన రిమెంబర్ గైస్, ఇక్కడ ప్రిపోజిషన్ తర్వాత ఏం అన్నది యాక్చువల్గా నౌన్. నౌన్కి అటాచ్ అయ్యి ఏమేమి రావచ్చు? అడ్జెక్టివ్స్ రావచ్చు, ఆర్టికల్స్ రావచ్చు. ఇట్లా అంటాం కదా, ఏ కార్. కార్ అన్నది నౌన్, ఏ అన్నది ఆర్టికల్. ఓకే, మై ఫ్రెండ్ అని అంటాం, మై ఫ్రెండ్. ఫ్రెండ్ అన్నది నౌన్, దాని ముందు వచ్చింది ఆర్టికల్ కానీ లేదా అడ్జెక్టివ్ కావచ్చు. ఇది ఆర్టికల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? అడ్జెక్టివ్. ఈ దాని ముందు రాగలిగిన పదాలను, నౌన్ ముందు రాగలిగిన పదాలను కలిపేసి నౌన్ చేసేసేయండి. కాకపోతే పదాల సమూహం కాబట్టి దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఏం అన్నది యాక్చువల్ నౌన్, 10 అన్నది నంబర్ కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది, అడ్జెక్టివ్. సో ఇది మొత్తం ఏమవుతుంది? నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఉత్త నౌన్ ఉంటే నౌన్. ఇక్కడ టెంపుల్ అనేది సింగిల్ నౌన్. ఆల్రైట్, సింగిల్ నౌన్. ఇక్కడ ఏం అనే నౌన్కి ముందు ఏమొచ్చింది? 10 అనే అడ్జెక్టివ్ వచ్చింది. ఇక్కడ మండే అనే నౌన్కి ముందు ఆర్టికల్ వచ్చింది. సో నౌన్తో రాగలిగిన పదాలన్నింటినీ నౌన్లో కలిపేసి మీరు దాన్ని నౌన్ ఫ్రేజ్ అనండి. ఓకే గైస్, రిమెంబర్ ఆల్ నంబర్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఎక్సెప్ట్ వన్. వన్ అన్నది ప్రొనౌన్ లాగా కూడా పనిచేయగలుగుతుంది, అడ్జెక్టివ్ లాగా కూడా పనిచేయగలుగుతుంది. అది యాక్చువల్లీ మనం ప్రొనౌన్ లెసన్ పోయినప్పుడు చూసాం. ఓకే, ఇక్కడ చెప్పండి, ఇప్పుడు 2023 అన్నది అడ్జెక్టివా? ఆల్ నంబర్స్ ఆర్ అడ్జెక్టివ్స్, కానీ గైస్ 2023 అనేది సంవత్సరానికి ఇచ్చిన పేరు, దాన్ని నంబర్లాగా తీసుకుంటలేం మనం. ఓకే, ఇన్ని రూపీస్ అని, ఇన్ని డేస్ అని ఇట్లా తీసుకుంటలేము. ఓకే, ఆల్ నంబర్స్ ఆర్ అడ్జెక్టివ్స్, నేమ్స్ ఆఫ్ ఇయర్స్ మాత్రం కాదు, అవి నౌన్స్. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉన్నాయి? 1, 2, 3, 4 అండ్ 5. ఇవి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాయో చూద్దాం. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఎప్పుడు ప్రిపోజిషన్స్ లాగా పనిచేయవు, అవి ఏమిట్లాగా పనిచేస్తాయి? సెంటెన్స్లో అడ్వర్బ్స్ లాగా పనిచేస్తాయని తెలుసుకున్నాం కదా. అట్లాంటప్పుడు వాటిని గ్రూప్ కాబట్టి అడ్వర్బ్ అనము, అడ్వర్బ్ ఫ్రేజ్ అంటాం. ఓకే, అవి అడ్వర్బ్సే కాకపోతే ఫ్రేజ్ రూపంలో ఉన్నాయి అంతే. ఓకే గైస్, ఇన్ టెంపుల్ టైంని తెలుపుతుంది కదా ఇది, అందుకే దీన్ని అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం అంటాం. అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్
టైం, టైంని సూచించే అడ్వర్బ్ ఫ్రేజ్. ఓకే, ఇది కూడా సారీ గైస్, దిస్ ఇస్ ప్లేస్ కదా, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. ఇన్ టెంపుల్ అన్నది అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. టెంపుల్ అనేది స్థలం కదా, రైట్. అట్ 10 AM అన్నది ఏం చేస్తుంది, ఇది టైంని తెలుపుతుంది, అడ్వర్బ్ ఫ్రేజ్ రూపంలో ఉంది, రైట్, ఫర్ టైం. అట్లనే ఆన్ ఏ మండే, ఇది కూడా టైంని తెలుపుతుంది కాకపోతే అట్ 10 AM అన్నది గడియారంలో టైం, ఆన్ ఏ మండే అన్నది రోజు ప్రకారం టైం. ఇది కూడా అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం, ఫర్ టైం. వాట్ అబౌట్ ఇన్ మే, ఇన్ మే అన్నది కూడా, ఇది కూడా టైమే కాకపోతే గడియారంలో టైం కాదు, రోజు ప్రకారం టైం కాదు, ఇది మంత్ని తెలుపుతుంది కాబట్టి అది కూడా టైమే. ఇది కూడా టైమే, ఇన్ 2003 సంవత్సరాన్ని తెలుపుతుంది కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం, సంవత్సరాన్ని తెలిపే టైం. ఆల్రైట్ గైస్, ఇట్లా కూడా ఉండొచ్చు సెంటెన్సెస్. సో ఈ సెంటెన్స్లో ఏమున్నాయి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, దీంతో పాటు 5 అడ్వర్బ్స్ వచ్చినాయి, ఫ్రేజ్ రూపంలో వచ్చినాయి. అడ్వర్బ్ ఫ్రేజ్ అని ఎప్పుడు అనగలుగుతాం, అది ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ రూపంలో ఉన్నప్పుడు అనగలుగుతాం. ఆ నౌన్ దాంతో సింగిల్గా రావచ్చు, టెంపుల్ లాగా సింగిల్గా రావచ్చు, లేదా దాంతోపాటు రాగలిగిన పదాలు ఏంటివి, నౌన్స్కి ముందు రాగలిగిన పదాలు ఆర్టికల్స్ లేదా అడ్జెక్టివ్స్, ఇట్లా కూడా రావచ్చు. ఎట్లన్నా రానియండి, మొత్తానికి నౌన్ ఉండాలి. కాకపోతే ఆర్టికల్ లేదా అడ్జెక్టివ్ వచ్చిన నౌన్స్ ఏమంటాం, నౌన్ ఫ్రేజెస్ అంటాం. ఎందుకు, అది సింగిల్ పదం కాదు, పదాల సమూహం కాబట్టి. ఆల్రైట్ గైస్, నౌన్ ఫ్రేజెస్ గురించి మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ లెసన్లోనే. ఒక్కసారి డౌట్ ఉంటే అది చూసుకోండి. డోంట్ వరీ, ఇవి ఇంట్రడక్షన్స్ మాత్రమే. దీని గురించి క్లియర్గా మనం ఫ్రేజెస్ నాన్ ఫైనైట్ వర్బ్స్ లెసన్లో నేర్చుకుందాం. ఓకే గైస్, సో సెంటెన్సెస్ ఇట్లా కూడా ఉండొచ్చు మనకు. సెంటెన్సెస్ ఇట్లా కూడా ఉండొచ్చు. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే కాదు, వాటితో పాటు అడ్వర్బ్స్ రావచ్చు. అట్లాంటప్పుడు ఆ అడ్వర్బ్స్ని ఏమంటాం, అజెంక్ట్స్ అని అంటాం. అజెంక్ట్స్ అని అంటాం అని నేర్చుకున్నాం కదా, రైట్. అజెంక్ట్స్ లేదా అడ్జెక్టివ్స్ కూడా రావచ్చు. ఓకే గైస్, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఒక ఎగ్జామ్లో అడిగాను గైస్, ఈ సెంటెన్స్లో ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయని అడిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని అడ్వర్బ్ ఫ్రేజెస్ ఉన్నాయి, రైట్ గైస్. 1 2 3 4 5 అడ్వర్బ్ ఫ్రేజెస్ ఎన్ని ఉన్నాయంటే 5 అడ్వర్బ్ ఫ్రేజెస్ అని అంటాం. ఓకే, 5 అడ్వర్బ్ ఫ్రేజెస్. వాటిలో ఒకటి అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్, మిగిలిన నాలుగు అడ్వర్బ్ ఫ్రేజెస్ ఫర్ టైం. ఓకే గైస్, ఇట్లా కాకుండా ఈ సెంటెన్స్ని, ఈ క్వశ్చన్ ఇంకో రకంగా ఫ్రేమ్ చేద్దాం. మొత్తానికి ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో అని. ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయి గైస్, యు సీ 5 అడ్వర్బ్ ఫ్రేజెస్ కదా, వాటితో పాటు 2 నౌన్ ఫ్రేజెస్ ఉన్నాయి. ఆర్టికల్ ప్లస్ నౌన్ ఒక నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఒక నౌన్ ఫ్రేజ్. సో టోటలీ 2 నౌన్ ఫ్రేజెస్ అండ్ 5 అడ్వర్బ్ ఫ్రేజెస్. టోటల్ ఎన్ని ఉన్నాయి, 7 ఫ్రేజెస్ ఉన్నాయి గైస్ ఈ సెంటెన్స్లో. ఎన్ని అజెంక్ట్స్ ఉన్నాయి, ఎన్ని అడ్వర్బ్స్ ఉంటే అన్ని అజెంక్ట్స్ ఉంటాయి. 5 అడ్వర్బ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 5 అజెంక్ట్స్ అవుతాయి. ఓకే, ఎన్ని అడ్వర్బ్ ఫ్రేజెస్, 5 అడ్వర్బ్ ఫ్రేజెస్. ఎన్ని అజెంక్ట్స్, 5 అజెంక్ట్స్. ఎన్ని నౌన్ ఫ్రేజెస్, 2. ఓకే, 10 AM on Monday. టోటలీ ఎన్ని ఫ్రేజెస్, 7 ఫ్రేజెస్. ఓకే, ఆల్రైట్ గైస్, లెట్స్ మూవ్ ఆన్. సో ఇంతవరకు డిస్కస్ చేసింది ఇది. ఇట్ ఈస్ బిలీవ్ దట్ ఆల్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఫాలో ద సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ కదా, అట్లా అనుకుంటాం కదా, మన నమ్మకం, అపోహ కదా అది. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఆ అపోహ అంతా నిజం కాదు. ఓకే గైస్, అవన్నీ నిజంగా అంటే అపోహలే. ఇంతకుముందే చూసాం మనం, ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, సబ్జెక్ట్, వర్బ్ ఉండొచ్చు, విత్ ఆబ్జెక్ట్ మిస్సింగ్ ఉండి వేరేవో పదాలు ఉండొచ్చు. ఇట్లా చూసినాం. దెర్ ఆర్ సెంటెన్సెస్ దట్ డు నాట్ ఫాలో దిస్ స్ట్రక్చర్. ఇంకా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఫాలో అయ్యే సెంటెన్సెస్ ఉన్నాయి, ఈ స్ట్రక్చర్ ఫాలో కాని సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చూసినవే మనం. ఓకే, సో ఐ మెట్ హరి, మెట్ అన్నది వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్. ఎందుకు, ప్రొనౌన్ కాబట్టి. హరి ఈజ్ ద ఆబ్జెక్ట్. ఓకే, వర్బ్కి రైట్ సైడ్ నౌన్ వచ్చి ఆ నౌన్ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన పని యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలుపకపోతే మాత్రమే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హరి ఆ పని ఏం చేస్తలేదు కాబట్టి ఇది ప్యూర్ నౌన్. ఆ ప్యూర్ నౌన్ ఏమిట్లా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. అట్లనే
శ్యామ్ కాల్డ్ మీ. కాల్డ్ అన్నది వర్బ్, శ్యామ్ అన్నది సబ్జెక్ట్ నౌన్ కాబట్టి ఇక్కడ మీ అన్నది ఆబ్జెక్ట్ అవుతుందా కాదా అంటే యాక్షన్ వర్బ్ వచ్చింది, దానికి రైట్ సైడ్ ప్రొనౌన్ వచ్చిందంటే డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎస్, నౌన్ వస్తే కనుక డౌట్ పడాలా, ప్రొనౌన్ వస్తే దాన్ని కళ్ళు మూసుకొని ఆబ్జెక్ట్ చేసేసేయండి. ఓకే, ఈ సబ్జెక్ట్, ఈ సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది, ఇది కూడా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంది. రైట్, కిరణ్ వాచ్డ్ అ మూవీ. వాచ్డ్ అన్నది వర్బ్, కిరణ్ అన్నది సబ్జెక్ట్, ఏ మూవీ అన్నది నౌన్ ఫ్రేజ్. రైట్, నౌన్ ఫ్రేజ్, ఆర్టికల్ ప్లస్ నౌన్ కాబట్టి నౌన్ ఫ్రేజ్. ఇది యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ వచ్చింది, టెస్ట్ చేయండి ఆబ్జెక్టా కాదా. ఏ మూవీ అన్నది వాచ్డ్ అనే యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్ యొక్క టైంని కానీ ప్లేస్ని కానీ రీజన్ని కానీ తెలుపుతలేదు కాబట్టి దట్ ఈస్ ఎ ప్యూర్ నౌన్, అదే ఆబ్జెక్ట్ అవుతుంది, ఈ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అయింది. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్. పైన ఉన్న సెంటెన్సెస్ ఐ, శ్యామ్ అండ్ కిరణ్ అన్నట్టు సబ్జెక్ట్స్ అయితే, ఓకే, ఏ వర్బ్కి మెట్, కాల్డ్ అండ్ వాచ్డ్ అనే వర్బ్ యొక్క రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అయితే, అట్లనే హరి, మీ అండ్ ఏ మూవీ అన్న పదాలు ఈ వర్బ్స్ యొక్క రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్. ఆల్రైట్, నౌ కొన్నిసార్లు సబ్జెక్ట్స్ కంపౌండ్ సబ్జెక్ట్స్ కూడా కాగలుగుతాయి. కంపౌండ్ సబ్జెక్ట్స్ అని అంటే సబ్జెక్ట్ పొజిషన్లో ఒకటి కన్నా ఎక్కువ నౌన్ లేదా ప్రొనౌన్స్ వచ్చి మధ్యలో అండ్ కానీ కామాలతో కానీ జాయిన్ చేస్తే అట్లాంటి వాటిని కంపౌండ్ సబ్జెక్ట్స్ అంటాం. ఓకే, సబ్జెక్ట్ ఒకటే కానీ అది ఎట్లుంది, ఆ సబ్జెక్ట్లో ఒకటి కన్నా ఎక్కువ నౌన్ లేదా ప్రొనౌన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ లేదా కామా అనే కంజంక్షన్తో జాయిన్ చేసింది కాబట్టి వాటిని ఏమనాలి, కంపౌండ్ సబ్జెక్ట్ విత్ మల్టిపుల్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఎగ్జాంపుల్, హరి and Ram went to temple. Went to temple. Okay guys, Hari and Ram went to temple. ఇక్కడ వాట్ ఈస్ ద వర్బ్, వెంట్. ఇప్పుడు చూడండి, ఈడ హరి అండ్ రామ్ అని రెండు నౌన్స్ ఉన్నాయి, వీటిని అండ్ అనే కంజంక్షన్తో జాయిన్ చేసినాము. సో సబ్జెక్ట్ పొజిషన్లో నౌన్స్ ఉండాలో ప్రొనౌన్స్ ఉండాలో, ఒకటి వస్తాయో రెండు వస్తాయో మనకు అనవసరం లేదు, ఇది మొత్తం సబ్జెక్ట్ అవుతుంది, సింగిల్ సబ్జెక్ట్. కానీ ఒకటి కన్నా ఎక్కువ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఉన్నారు కాబట్టి ఇదేమవుతుంది, కాంపౌండ్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఆబ్వియస్లీ వర్బ్కి రైట్ సైడ్ ఇమీడియట్లీ రైట్ సైడ్ ప్రిపోజిషన్ వచ్చిందంటే అక్కడ ఆబ్జెక్ట్ లేనట్టు కదా. రైట్, ప్రిపోజిషన్ కనిపించిందంటే నౌన్ కనిపించాలా మీకు, మీరు రెండింటిని మీరు బాక్స్లో పెట్టేసి దీని ఏమన్నా ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. కానీ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్రిపోజిషన్ లాగా పనిచేయదు. ఏమిట్లాగా పనిచేస్తుంది, అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. సింగిల్ అయితే అడ్వర్బ్ పదాల సమూహం అయితే అడ్వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషన్తో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అడ్వర్బ్ ఫ్రేజ్ అవుతుంది గైస్. ఓకే, ఇదేం తెలుపుతుంది, ప్లేస్ని తెలుపుతుంది కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ అన్నాం. ఓకే, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. ఓకే గైస్, ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, yesterday was Monday, choose a part of speech of the word yesterday. yesterday అనే పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏందో చూస్ చేయండి. ఓకే, రైట్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ని మనం ఇంతకుముందు అనలైజ్ చేసినట్లు స్టార్ట్ చేయండి. ఎప్పుడు సెంటెన్స్ అనలైజ్ చేసేటప్పుడు వర్బ్తో స్టార్ట్ చేయండి. వర్బ్ వాజ్ అన్నది వర్బ్ అయింది. ఓకే, ఇప్పుడు వాజ్కి లెఫ్ట్ సైడ్ ఒక నౌన్ వచ్చింది, ఎస్టర్డే అన్నది నౌనే కదా. ఇంతకు ఈ నౌన్ యాక్చువల్ నౌన్ లాగా పనిచేసి సబ్జెక్ట్ అయిందా, లేకపోతే యాక్షన్ని తెలిపే పదం, యాక్షన్ తెలిపే పని చేస్తుందా, అంటే టైం ప్లేస్ రీజన్ మేనర్ని తెలిపే పని చేస్తుందా అని. దానికన్నా ముందు వర్బ్ని ఒకసారి చెక్ చేయండి. అసలు ఇక్కడ యాక్షన్ వర్బ్ ఉందా, బీ ఫామ్ వర్బ్స్ అన్ని లింకింగ్ వర్బ్స్ అయితే కదా. లింకింగ్ వర్బ్స్ ఉన్నాయంటే యాక్షన్ లేనట్టు, యాక్షనే లేనప్పుడు యాక్షన్ యొక్క టైంని ప్లేస్ని రీజన్ని మేనర్ని ఎట్లా తెలుపగలుగుతాం. నో గైస్, ఇక్కడ ఎస్టర్డే అనేది ప్యూర్ నౌన్, ఇది వర్బ్కి లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, అంటే దట్ ఈస్ ఏ ప్యూర్ నౌన్ అని అర్థం. మండే కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, యాక్షనే లేదు, యాక్షన్ వర్బే లేదు, అట్లాంటప్పుడు యాక్షన్ యొక్క టైం ప్లేస్ రీజన్ మేనర్ని తెలుపలేదు, ఇది ప్యూర్ నౌన్ లాగా పనిచేస్తుంది అంటే ఆబ్జెక్ట్ అయింది అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, ఎస్టర్డే అనే పదం యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంది, వాట్ ఈస్ ఇట్ గైస్, ఇట్ ఈస్ ఏ నౌన్. కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇక్కడ అడ్వర్బ్ కూడా ఇచ్చింది చూడండి. ఆల్రైట్, సో ఇట్లా అలర్ట్గా ఉండి అనలైజ్ చేయండి. when you're analyzing a sentence, always start with the verb. Okay, ఇంతకుముందు చూసాం కదా, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ ఆఫ్ ఎ వర్బ్ ఆర్ రిజర్వ్డ్ ఆర్ దే కెన్ ఓన్లీ బీ ఆక్యుపైడ్ బై వాట్, నౌన్స్ లేదా ప్రొనౌన్స్. నౌన్ క్లాస్ వర్బ్స్కి మాత్రమే రిజర్వ్డ్. ఓకే, అక్కడ వేరే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాలేదు అని గుర్తుపెట్టుకోండి.
ఓకే, ఆ 2 పొజిషన్స్‌లో. అంటే సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ అనగలగాలంటే. రైట్? ఒకవేళ నౌన్ లేదా ప్రొనౌన్ ఆఫ్టర్ ద వర్బ్ ఈజ్ మిస్సింగ్ అనుకోండి. అట్లాంటప్పుడు అట్లాంటి వర్బ్‌కి ఆబ్జెక్ట్ ఉండదు. దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ ఫర్ ద వర్బ్. అట్లాంటి వర్బ్స్‌ని ఏమంటాం? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఓకే. నౌన్ లేదా ప్రొనౌన్ లేని వర్బ్‌కి రైట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ లేని వర్బ్‌ని మాత్రమే కాదు, లింకింగ్ వర్బ్స్‌కి రైట్ సైడ్ కూడా మనకు నౌన్స్, ప్రొనౌన్స్ కనిపిస్తాయి. కానీ అట్లాంటప్పుడు లింకింగ్ వర్బ్స్ ఆర్ నాట్ యాక్షన్ వర్బ్స్ కాబట్టి అక్కడ కూడా ఆబ్జెక్ట్ లేదు కాబట్టి లింకింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఇంట్రాన్సిటివ్ వర్బ్సే. ఇంతకు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ లేని వర్బ్ అని అర్థం. ఒకసారి ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ లెసన్ చూసుకోండి, ఆ వీడియో చూసుకోండి. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ. ఓకే, ఇంకో రకంగా సెంటెన్స్ ఎట్లా రావచ్చు? సబ్జెక్టివ్ వర్బ్ ఆబ్జెక్ట్ లేకుండా అడ్జెక్టివ్ రావచ్చు. ఇంతకుముందు చూసాం కదా, సుమా ఇస్ బ్యూటిఫుల్, ఈజ్ అన్నది వర్బ్, సుమా అన్నది సబ్జెక్ట్, బ్యూటిఫుల్ అన్నది అడ్జెక్టివ్. ఎట్లా కనిపెట్టినాం గైస్ ఇది అడ్జెక్టివ్ అని? లింకింగ్ వర్బ్ వచ్చిందంటే దానికి లెఫ్ట్ సైడ్ నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది, రైట్ సైడ్ నౌన్ ప్రొనౌన్ రావచ్చు లేదా అడ్జెక్టివ్ రావచ్చు. నౌన్ ప్రొనౌన్ అయితే కనుక ఇక్కడ ఉన్న సుమా అనే పదం, ఈ పదం ఒకటే వ్యక్తిని సూచిస్తున్నారు. కానీ అట్లుందా? సుమాని బ్యూటిఫుల్ అనొచ్చా మనం? సుమాల్ బ్యూటిఫుల్గా ఉంది అని అనొచ్చు, అందంగా ఉంది అని అనొచ్చు. కానీ సుమాని అందం అనగలుగుతామా? నో. అందం అన్నది అందంగా అన్నది నౌన్ కాదు. ఓకే గైస్, సో అదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, హరి లుక్స్ గుడ్, ఇది కూడా లింకింగ్ వర్బ్, ఇదేమైంది? అడ్జెక్టివ్ అయింది. లుక్స్ అన్నది వర్బ్, హరి ఇస్ ద సబ్జెక్ట్. టేస్ట్ అన్నది కూడా లింకింగ్ వర్బ్, ద ఫుడ్ అన్నది సబ్జెక్ట్ అవుతుంది, గ్రేట్ అన్నది అడ్జెక్టివ్ అయింది. ఓకే గైస్, ఒకసారి లింకింగ్ వర్బ్స్ లెసన్ చూసుకోండి, అక్కడ క్లియర్ డిస్కస్ చేసాం ఇవన్నీ. ఆల్రైట్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కదా, రైట్? లింకింగ్ వర్బ్ తర్వాత వచ్చిన పదము నౌన్ అయినా కూడా అడ్జెక్టివ్ అయినా రెండు రావచ్చు, నౌన్ ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్ రావచ్చు. అట్లాంటప్పుడు లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ వచ్చిన నౌన్ ప్రొనౌన్ లేదా అడ్జెక్టివ్ని ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటారని నేర్చుకున్నాం కదా, కాంప్లిమెంట్. ఓకే, రైట్? ఆబ్జెక్ట్ ఉండదు కానీ కాంప్లిమెంట్ ఉంటుంది, రైట్? లింకింగ్ వర్బ్కి రైట్ సైడ్ ఉన్న అడ్జెక్టివ్ లేదా నౌన్ ప్రొనౌన్ కాంప్లిమెంట్ లాగా పనిచేస్తాయి. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ ఇది దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఆల్రైట్, ఆల్ ది వర్బ్స్ ఇన్ ద అబవ్ ఎగ్జాంపుల్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఎందుకు? లింకింగ్ వర్బ్స్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ ఉండవు కాబట్టి, కాంప్లిమెంట్ ఉంటుంది కాబట్టి, ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ ఆటోమేటిక్గా ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. కాబట్టి లింకింగ్ వర్బ్స్కి ఆబ్జెక్ట్స్ ఉండవు, ఆటోమేటికలీ అవి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అవుతాయి. ఓకే, రైట్. సబ్జెక్ట్, వర్బ్, అడ్వర్బ్. ఆబ్జెక్ట్ మిస్సింగ్తో అడ్వర్బ్ ఉండొచ్చు. ఇంతకుముందు చూసినాం, కాల్డ్ అన్నది వర్బ్, కిరణ్ అన్నది సబ్జెక్ట్, యెస్టర్డే అన్నది నౌన్ అయినా కూడా యాక్షన్ వర్బ్ ఉంటే కనుక వర్బ్కి రైట్ సైడ్ వచ్చిన నౌన్ ఆ యాక్షన్ వర్బ్ ద్వారా సూచించబడిన యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలుపుతుందా లేదా అని చెక్ చేయండి. అట్లా తెలుపుతుంటే అది ఏమవుతుంది? అడ్వర్బ్. అట్లా తెలిపనప్పుడు మాత్రం అది ఏమవుతుంది? ప్యూర్ నౌన్ లాగా పనిచేస్తూ ఆబ్జెక్ట్ లాగా నిలబడుతుంది. కానీ ఇక్కడ ప్యూర్ నౌన్ లాగా పనిచేయట్లేదు. ఆ కాల్ అనే యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలుపుతుంది కాబట్టి ఆ పనులు చేయగలిగిన పదాలు ఎప్పుడు కూడా అడ్వర్బ్స్ అయితే, కాబట్టి పేరుకు ఇది నౌన్ అయినా దీన్ని ఏమిట్లాగా ట్రీట్ చేయాలి? సెంటెన్స్లో అడ్వర్బ్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే, అట్లనే ద మేనేజర్ సబ్జెక్ట్, అరైవ్స్ ఇస్ ద వర్బ్, టుమారో అన్నది కూడా అడ్వర్బ్, టైంని తెలుపుతుంది కాబట్టి, అరైవ్స్ అనే యాక్షన్ జరిగే టైంని తెలుపుతుంది కాబట్టి అడ్వర్బ్ లాగా ట్రీట్ చేయండి. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, సింగ్స్ అన్నది వర్బ్, షీ ఈస్ ద సబ్జెక్ట్, ప్రొనౌన్ వచ్చింది వర్బ్కి లెఫ్ట్ సైడ్, ఆటోమేటికల్లీ సబ్జెక్ట్ అవుతుంది. బ్యూటిఫుల్లీ అన్నది ఈ యాక్షన్ జరిగిన తీరుని తెలుపుతుంది కదా, తీరు లేదా విధానాన్ని తెలుపుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం? మేనర్ అని అంటాం. యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్ని తెలిపితే అది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ బ్యూటిఫుల్లీ అన్నది అడ్వర్బ్. అడ్వర్బ్స్కి ఇంకో పేరు ఏంది? అజెంక్స్, రైట్? డి ఈజ్ సైలెంట్, అజెంక్స్. ఓకే, ఆల్రైట్ గైస్, ఆబ్జెక్ట్ లేదు కానీ వేరే ఏవో పదాలు ఉన్నాయి. ఆ వేరే పదాలు ఏంటివి? ఇక్కడ అడ్వర్బ్స్. ఆల్రైట్, దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్, ఒకసారి చూసుకోండి. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండి కూడా అడ్వర్బ్ రావచ్చు. ఎట్లా? కాల్డ్ అనే వర్బ్, కిరణ్ అన్నది సబ్జెక్ట్ అవుతుంది. యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ నౌన్ వస్తే డౌట్ పడతాం కానీ ప్రొనౌన్ వస్తే డైరెక్ట్గా దాన్ని ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ అంటాం. ఇప్పుడు యెస్టర్డే, ఇది పేరుకు నౌనే కానీ ఈ కాల్ అనే యాక్షన్ వర్బ్ యొక్క యాక్షన్
టైంని తెలుపుతుంది కాబట్టి ఈ నౌన్ లాగా ట్రీట్ చేయరాదు, దీన్ని అడ్వర్బ్ లాగా ట్రీట్ చేయాలి. ఓకే, అట్లనే విల్ మీట్ అన్నది వర్బ్, ఇక్కడ ద మేనేజర్ ఇస్ ద సబ్జెక్ట్, యూ అన్నది ప్రొనౌన్ కాబట్టి ఆబ్జెక్ట్ అవుతుంది. టుమారో సేమ్ అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది, అడ్వర్బ్ ఫర్ టైం. షీ సింగ్స్ భజన్స్, సారీ, సింగ్స్ అన్నది వర్బ్, భజన్ షీ ఈజ్ ద సబ్జెక్ట్, భజన్స్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, బ్యూటిఫుల్లీ అన్నది సింగింగ్ భజన్స్ అనే యాక్షన్ జరుగుతున్న తీరుని తెలుపుతుంది కాబట్టి, మేనర్ని తెలుపుతుంది కాబట్టి ఇది కూడా అడ్వర్బ్ అవుతుంది. ఓకే గైస్, దిస్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ ప్రిపోజిషన్, దాని పక్కన నౌన్ లేదా ప్రొనౌన్ రావచ్చు. ఇంతకుముందు చూసినాం కదా మనం, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ లేదా ప్రిపోజిషన్ ప్లస్ ప్రొనౌన్ అంటే నౌన్ క్లాస్ వర్డ్ ఏదైనా రావాలి కంపల్సరీగా ప్రిపోజిషన్ తర్వాత, అది నౌన్ కావచ్చు ప్రొనౌన్ కావచ్చు. అట్లాంటి దాన్ని ఏమన్నాలి మనం, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. కానీ విచిత్రంగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే ప్రిపోజిషన్ ప్లస్ దాని పక్కన వచ్చిన నౌన్ లేదా ప్రొనౌన్ పదాల సమూహమే కదా, ఇది ఫ్రేజ్ కదా, ప్రిపోజిషన్తో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని అంటున్నాం కదా. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విచిత్రంగా ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది. అసలు ఏమిట్లాగా పనిచేస్తుంది, అడ్వర్బ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది 70% ఆఫ్ టైమ్స్. 30% ఆఫ్ టైమ్స్ అడ్జెక్టివ్ ఫ్రేజ్ లాగా కూడా పనిచేయచ్చు, అది తర్వాత చూసాం. మనం ఫస్ట్ అడ్వర్బ్ ఫ్రేజ్ గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేద్దాం. కిరణ్ ఈజ్ వెయిటింగ్ ఒక ఎగ్జాంపుల్. ఈజ్ వెయిటింగ్ అన్నది వర్బ్, కిరణ్ ఈజ్ ద సబ్జెక్ట్ కదా, రైట్. ఓకే, ఫర్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ రాగానే మీరు అలర్ట్ కావాలి, పక్కన నౌన్ ఉందా, ఉంది. దీన్ని ఏం చేయాలి, దీని చుట్టూ బాక్స్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇది ఏం తెలుపుతుంది, వెయిటింగ్ అనే పని యొక్క టైమా, ప్లేసా, రీజనా, మేనరా? టైం కాదు, ప్లేస్ కాదు, దిస్ ఈజ్ రీజన్ కదా, రీజన్. సో రీజన్ తెలిపే పదాలను ఏమంటాం, అడ్వర్బ్ అని అంటాం. సో ఫర్ రామ్ అనే ఈ సమూహం అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది, కానీ అది సమూహం కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ అంటాం. అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ రీజన్. ఓకే, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ రీజన్. ఓకే, అట్లనే హీ సాట్ బిసైడ్ మీ, సాట్ అన్నది వర్బ్, హీ ఈజ్ ద సబ్జెక్ట్, బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఉంది, ప్రిపోజిషన్ పక్కన నౌన్ లేదా ప్రొనౌన్ ఏదైనా రావచ్చు, ఇక్కడ ప్రొనౌన్ వచ్చింది, దీని చుట్టూ బాక్స్ పెట్టేసేయండి. ప్రిపోజిషన్ ప్లస్ ప్రొనౌన్ ఏమిట్లా పనిచేస్తుంది, అడ్వర్బ్ ఫ్రేజ్ కదా. ఎప్పుడు అడ్వర్బ్ ఫ్రేజ్ లా పనిచేస్తుంది, సిట్టింగ్ అనేది యాక్షన్ వర్బ్ కదా, సాట్ అన్నది ఆ యాక్షన్ వర్బ్ యొక్క యాక్షన్ యొక్క టైంని తెలుపుతుందా, ప్లేసా, రీజనా, మేనరా? బిసైడ్ మీ, నా పక్కన, ప్లేస్ కదా. సో దిస్ ఈజ్ అడ్వర్బ్, కాకపోతే పదాల సమూహం కాబట్టి అడ్వర్బ్ అనకుండా అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్ అన్నది. ఓకే గైస్, ఇంకో రకంగా ఇట్లా కూడా ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండి వర్బ్ ఉండి ఆబ్జెక్ట్ ఉండి కూడా మనకు ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ లేదా ప్రొనౌన్, రైట్, ఇట్లా. ఓకే, ఇక్కడ వర్బ్ ఉంది, మై ఫ్రెండ్ అన్నది నౌన్ ఫ్రేజ్ కదా, మై అన్నది అడ్జెక్టివ్, నౌన్. నౌన్కి ముందు రాగలిగిన పదాలను నౌన్తో కలిపేసేయండి, అంటే నౌన్కి అటాచ్ అయ్యి రాగలిగిన పదాలను, ఆర్టికల్ లేదా అడ్జెక్టివ్, రైట్. నౌన్ అయినా నౌన్ ఫ్రేజ్ అయినా అనవసరం మనకు, రైట్, అది సబ్జెక్ట్ అవుతుంది. మీ అన్నది ప్రొనౌన్ కాబట్టి డైరెక్ట్లీ దీన్ని ఆబ్జెక్ట్ చేసేస్తాం. ఓకే, దెర్ ఈజ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. అండ్ ప్రిపోజిషన్ ప్లస్ పిఎం అనే నౌన్, అడ్జెక్టివ్, నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ప్రిపోజిషన్ పక్కన నౌన్ రావాలా, అది నౌన్ లాగా వస్తుందా, ప్రొనౌన్ రూపంలో వస్తుందా, నౌన్ ఫ్రేజ్ రూపంలో వస్తుందా, సంబంధం లేదు, మనకు మొత్తానికి నౌన్ అయి ఉండాలి, నౌన్ క్లాస్ వర్డ్ అయి ఉండాలా, రైట్. సో ఇదేం తెలుపుతుంది, ఇక్కడ ప్లేస్ని తెలుపుతుంది కదా. సో ఇదేమవుతుంది, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్ అవుతుంది, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. నెక్స్ట్, we met the minister, met is the verb, we is the subject, pronoun కాబట్టి the minister నౌన్ అవుతుంది, నౌన్ ప్లస్ దానికి ముందు అడ్జెక్టివ్, అంటే ఇది నౌన్ ఫ్రేజ్ అంటాం కదా, నౌనా ప్రొనౌనా నౌన్ ఫ్రేజా అనవసరం మనకు, నౌన్ క్లాస్ వర్డ్, రైట్, ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఆన్ అనే ప్రిపోజిషన్, మండే అనే నౌన్, బాక్స్లో పెట్టేయండి. ఇదేం తెలుస్తుంది, టైం కాబట్టి దీన్ని కూడా సేమ్ ఇట్లనే అడ్వర్బ్ ఫ్రేజ్, కాకపోతే ప్లేస్ కాదు ఇక్కడ టైం. అడ్వర్బ్ ఫ్రేజే కానీ టైంని తెలిపే అడ్వర్బ్ ఫ్రేజ్, రైట్ గైస్. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఇట్లా కూడా ఉండొచ్చు. నెక్స్ట్, ఒక స్పెషాలిటీ ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత ప్రిపోజిషన్ పక్కన హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐఎన్జి వర్బ్ కూడా రావచ్చు గైస్. మనము వర్బ్ ఫార్మ్స్ లెసన్ ఫస్ట్ వీడియో చూడండి మీరు, హెల్పింగ్ వర్బ్స్ ఐఎన్జి అండ్ V3 వర్బ్స్ ఎప్పుడు కూడా వర్బ్ లాగా పనిచేస్తున్నాయంటే ముందు హెల్పింగ్ వర్బ్స్ ఆర్ కంపల్సరీ, కనీసం ఒకటి అని ఇట్లా పెట్టుకున్నాం కదా బ్రాకెట్లో H,
బ్రాకెట్లో ఎస్, అప్పుడు మాత్రమే వర్బ్స్ లాగా పనిచేస్తాయి. కానీ విచిత్రం ఏమంటే అప్పుడప్పుడు ఇవి హెల్పింగ్ వర్బ్స్ లేకుండా కూడా రావచ్చు. హెల్పింగ్ వర్బ్స్ లేకుండా V3 వర్బ్ వస్తే కళ్ళు మూసుకొని దాన్ని అడ్జెక్టివ్ అనాలా అని నేర్చుకున్నాం. కానీ హెల్పింగ్ వర్బ్ లేకుండా ఐఎన్జీ వచ్చిందంటే అది అడ్జెక్టివ్ కావచ్చు, V3 వర్బ్ లాగా రెండో రకంగా నౌన్ లాగా కూడా పనిచేయచ్చు. అట్లాంటప్పుడు దాన్ని ఏమంటారు? అది నార్మల్ నౌన్ కాదు, ఐఎన్జీ వర్బ్. పేరుకు నిజానికి అది ఐఎన్జీ వర్బ్, కానీ హెల్పింగ్ వర్బ్ లేకుండా వచ్చింది కాబట్టి వర్బ్ లాగా ట్రీట్ చేయొద్దండి దీన్ని అని చెప్పి ఒక స్పెషల్ పేరు ఇచ్చిండు. దాన్ని ఏమంటారు? జెరండ్ అని అంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఐఎన్జిని ఇట్లా రాయొచ్చు. ఐఎన్జి అనొచ్చు, విఐఎన్జి అనొచ్చు, లేదా వి ప్లస్ ఐఎన్జి అనొచ్చు. ఎగ్జామ్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు, V1 ప్లస్ ఐఎన్జి అనొచ్చు. ఓకే, రైట్ గైస్. లేదా జెరండ్ అనొచ్చు, లేదా దీనికి పేరేంది ఐఎన్జికి? వర్బ్ ఫార్మ్స్ లెసన్స్లో నేర్చుకున్నాం కదా, ప్రజెంట్ పార్టిసిపుల్ కదా, అట్లా కూడా అడగచ్చు. రైట్ గైస్. ప్రిపోజిషన్ పక్కన నౌన్ క్లాస్ వర్డ్ రావాలి. ఇంతవరకు అది నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, నౌన్ ఫ్రేజ్ కూడా కావచ్చు అనుకున్నాం కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నౌన్ ఎక్కడెక్కడైతే రాగలుగుతుందో ఐఎన్జి వర్బ్ అక్కడ కూడా రాగలుగుతుంది. ప్రిపోజిషన్ పక్కన ఐఎన్జి వర్బ్ వచ్చిందంటే దాన్ని జెరండ్ అని నౌన్ లాగా ట్రీట్ చేయండి, అది కూడా నౌనే. సో దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఏంది? దే బాట్ ఏ ప్లేస్ ఫర్ ఓపెనింగ్ బిజినెస్. బాట్ అనే వర్బ్ ఉంది, దే అనే సబ్జెక్ట్ ఉంది, ఏ ప్లేస్ అనే నౌన్ ఫ్రేజ్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది ఈ వర్బ్కి. ఇక్కడ చూడండి ప్రిపోజిషన్. దాని తర్వాత ఓపెనింగ్ అనే ఐఎన్జి వర్బ్ ఉంది, దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు, అంటే అది వర్బ్ కాదు. ఏమిట్లా పనిచేస్తున్నట్లు? ప్రిపోజిషన్కి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ దేనికి రిజర్వ్? నౌన్ క్లాస్ వర్డ్స్కి మాత్రమే కదా. కాబట్టి ఇది పేరుకు వర్బ్ అయినా హెల్పింగ్ వర్బ్ లేకుండా వస్తుంది కాబట్టి ఎక్కడ వచ్చింది? నౌన్ రావాల్సిన పొజిషన్లో వచ్చింది కాబట్టి ఈ ఐఎన్జి వర్బ్ని ఏమంటాం? జెరండ్ అంటాం. దీన్ని నౌన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, దీన్ని నౌన్ లాగా ట్రీట్ చేస్తాం. అలాగే ఎస్, ఇట్లా కూడా రావచ్చు మనకు. ఏ బిజినెస్ అని ఇంకో నౌన్ వచ్చింది, డోంట్ వరీ అబౌట్ దాట్. అట్లనే షీ బుక్డ్ ఏ స్లాట్. బుక్డ్ అనే వర్బ్ ఉంది, షీ అన్నది ప్రొనౌన్ సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, ఏ స్లాట్ అనే నౌన్ ఫ్రేజ్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, ఫర్ అనే ప్రిపోజిషన్ నౌన్ ప్లేస్లో, నౌన్ రావాల్సిన ప్లేస్లో ఐఎన్జి వర్బ్ హెల్పింగ్ వర్బ్ లాగా, హెల్పింగ్ వర్బ్ లేకుండా వచ్చిందంటే దాన్ని ఏమనాలి మనం? జెరండ్ అంటాం. దాన్ని కూడా నౌన్ లాగా ట్రీట్ చేయాలి. అండ్ ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అడ్వర్బ్ ఫ్రేజెస్ లాగా పనిచేస్తాయి. ఎందుకు అడ్వర్బ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తాయి? అడ్వర్బ్ చేస్తున్న పని చేస్తుంది కాబట్టి. అడ్వర్బ్ చేసే పనులు ఏంటివి? యాక్షన్ యొక్క టైం, ప్లేస్, రీజన్, మేనర్. ఇక్కడ ఇది ఏం తెలుపుతుంది? 4 విషయాలలో ఫర్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేయడం కోసం, రీజన్ని తెలుపుతుంది. సో దిస్ ఈస్ అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ రీజన్. ఓకే గైస్, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ రీజన్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, 2012 undivided AP Law Unit TET paper 2. Observe the verb pattern. Subject, verb, object, preposition, VING. అంటే ING verb. ING verb, right? Helping verb లేకుండా. ఇప్పుడు ఏం చేయాలా? ఐడెంటిఫై ది సెంటెన్స్ దట్ ఫిట్స్ ఇన్ టు ది అబౌవ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి అని అంటున్నారు. ఈ ప్యాటర్న్లో ఉన్న సెంటెన్స్ని. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, దీనికన్నా ముందు ఒక చిన్న పాయింట్ మిస్ అయినాం. ఓకే, ప్రిపోజిషన్ పక్కన జెరండ్స్ రావచ్చు కదా, సారీ, బికాజ్ ప్రిపోజిషన్ పక్కన వర్బ్స్ రావచ్చు, రైట్? ఐఎన్జి వర్బ్ రావచ్చు. అన్ని ప్రిపోజిషన్స్ పక్కన మనకు ఐఎన్జి వర్బ్స్ అంటే జెరండ్స్ రావచ్చు, లైక్ ఆఫ్టర్, బిఫోర్. ఓకే, ఇట్లాంటి ప్రిపోజిషన్స్ పక్కన ఐఎన్జి వర్బ్స్ రావచ్చు, వీటిని అప్పుడు జెరండ్స్ అని అంటాం. కానీ ఒక్క ప్రిపోజిషన్కి రైట్ సైడ్ మాత్రం మీకు V1 వర్బ్ మాత్రమే వస్తుంది, అదేది? టు. సాధారణంగా టు పక్కన ఐఎన్జి రాదు, V1 తప్ప ఏది రాదు. కొన్ని కేసెస్లో వస్తుంది, అది తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్స్ పక్కన వర్బ్స్ వచ్చినప్పుడు వాటిని నౌన్స్ లాగా ట్రీట్ చేయాలా. మిగిలిన అన్ని ప్రిపోజిషన్స్ పక్కన మీకు ఐఎన్జి వర్బ్ రావచ్చు, కానీ టు అనే ప్రిపోజిషన్ పక్కన V1 వర్బ్ మాత్రమే రావాలా. ఓకే, V1 వర్బ్ మాత్రమే రావాలా. బేర్ ఇన్ఫినిటివ్ వర్బ్ రావాలి. ఓకే, 2 + V1ని మొత్తాన్ని కలిపి మనం ఇన్ఫినిటివ్స్ అంటారని ఇంతకుముందే నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఇన్ఫినిటివ్ అని అంటారు. సో 2 పక్కన V1,
మిగిలిన అన్ని ప్రిపోజిషన్స్ పక్కన ఐఎన్జి రావాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దీన్ని గుర్తుపెట్టుకొని కింద ఉన్న క్వశ్చన్ని చేయడానికి ట్రై చేద్దాం. Now see this guys. Observe the verb pattern. ఏమిచ్చిండు? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, తర్వాత ప్రిపోజిషన్, దాని తర్వాత వి ప్లస్ ఐఎన్జి అంటే జరన్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్లో ఉన్న సెంటెన్స్ ఏది? కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో అని అనలైజ్ చేద్దామా? దే ఆస్ మీ టు మీటింగ్ దెమ్ అట్ వన్స్. ఆస్డ్ అనేది వర్బ్ ఉంది, దే అనే సబ్జెక్ట్ ఉంది, మీ అన్నది ప్రొనౌన్ కాబట్టి డైరెక్ట్లీ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. దాని తర్వాత ప్రిపోజిషన్, టు అనే ప్రిపోజిషన్ ఉంది. దాని తర్వాత విఐఎన్జి మీటింగ్ ఉంది. కానీ ఇది కరెక్టా? టు అనే ప్రిపోజిషన్ తర్వాత మనకు V1 ఎక్స్పెక్ట్ చేయాలి కదా. ఇక్కడ ఐఎన్జి వచ్చింది కాబట్టి మనం ఈ సెంటెన్స్ని కరెక్ట్ ఆప్షన్ కాదని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే గైస్. నెక్స్ట్, షీ సెడ్. సెడ్ అనేది వర్బ్, షీ ఈజ్ ద సబ్జెక్ట్. దాని తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయాలో? ఆబ్జెక్ట్. కానీ వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ప్రిపోజిషన్ వస్తే అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు గైస్. నో, ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ కదా. టు అనే ప్రిపోజిషన్ తర్వాత మీ అనే ప్రొనౌన్ వచ్చింది, దాని చుట్టూ బాక్స్ పెట్టుకొని దాన్ని అడ్వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ ఈజ్ మిస్సింగ్ హియర్. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో ఆబ్జెక్ట్ కూడా ఉండాలన్నాడు. ఈ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లేదు. నెక్స్ట్ సెంటెన్స్ ఆప్షన్ 3 చూడండి. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్డ్ అనే వర్బ్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది, దెమ్ అనే ప్రొనౌన్ ఉంది కాబట్టి అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ అని దాని తర్వాత ఏం రావాలో మీకు? ప్రిపోజిషన్ రావాలో. ఫర్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. దాని పక్కన ఏముండాలా? ఐఎన్జి వర్బ్ ఉండాలి. వచ్చిందా? వచ్చింది. ఓకే, ఇది జెరండ్ కదా, దీని నౌన్ లాగా ట్రీట్ చేయాలి కదా. దాని తర్వాత ఏముంది లేదో అనవసరం మనకు. ఉన్నా నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. దిస్ సీమ్స్ కరెక్ట్ కదా, కానీ హోల్డ్ ఇట్ రైట్ దేర్. అప్పుడే ఇది కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ చేద్దాండి. అక్కడ స్టార్ మార్క్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 4లో ఉన్న సెంటెన్స్ చూద్దాం. We told them about the meeting tomorrow. We told them about the meeting. Told అనే వర్బ్ ఉంది, ఓకే, we అనే సబ్జెక్ట్ ఉంది, them అనే ప్రొనౌన్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది, అబౌట్ అనే ప్రిపోజిషన్ ఉంది. సో ఫార్ సో గుడ్. దాని తర్వాత ఏం కావాలి గైస్? ఐఎన్జి రూపంలో ఉన్న వర్బ్ కావాలి. ఇక్కడ ఆర్టికల్ ఉంది, ఓకే, మీటింగ్ అనే వర్బ్ లాగా ఉంది, కానీ మీటింగ్ ఈజ్ నాట్ ఎ వర్బ్ హియర్ గైస్. ఓకే, ఇట్ ఈస్ నౌన్. ఐఎన్జి రూపంలో ఉన్న వర్బ్, హెల్పింగ్ వర్బ్ నేను మిస్ చేసుకొని రాలేదు. ఇది డైరెక్ట్ నౌన్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ స్ట్రక్చర్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్, ఐఎన్జి ఈ స్ట్రక్చర్లో మాత్రం ఫిట్ అవుతలేదు ఇది. అందుకని ఏం చేసినాం? ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసినాం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? ఇట్ ఈస్ ఆప్షన్ 3. ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హెల్పింగ్ మీ. ఓకే గైస్. సో సబ్జెక్ట్, వర్బ్, తర్వాత ప్రిపోజిషన్ ప్లస్ ఐఎన్జి, దాన్ని విఐఎన్జి, జెరండ్, V1 ప్లస్ ఐఎన్జి, వి ప్లస్ ఐఎన్జి ఇట్లా కూడా అడగచ్చు. ప్రజెంట్ పార్టిసిపుల్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, వెంట్ అనే వర్బ్ ఉంది, హీ అనే సబ్జెక్ట్ ఉంది, దాని తర్వాత ఏం రావాలో? ప్రిపోజిషన్ వచ్చిందా? ప్రిపోజిషన్ ఉంది. దాని తర్వాత ఐఎన్జి వర్బ్, హెల్పింగ్ వర్బ్ లేకుండా ప్రిపోజిషన్ పక్కన వస్తే నౌన్ లాగా యాక్ట్ చేస్తున్నట్టు. ఆల్రైట్ గైస్, రైట్. ఓకే, సెంటెన్సెస్ ఇట్లా కూడా ఉండొచ్చు. అదే కాకుండా సెంటెన్సెస్ సబ్జెక్ట్, వర్బ్, టు V1 ఫార్మాట్లో ఉండొచ్చు. రైట్. నౌ కేమ్ అన్న వర్బ్ ఉంది, దే అన్న సబ్జెక్ట్ ఉంది, ప్రిపోజిషన్, టు అనే ప్రిపోజిషన్ వస్తే మాత్రం V1 వర్బ్ రావాలి. వచ్చిందా? ఇట్లా కూడా వచ్చింది. ఇట్లాంటి వాటిని ఏమంటారో నేర్చుకున్నాం? ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్స్. ఓకే, నాన్ ఫైనైట్ వర్బ్స్లో ఇవన్నీ క్లియర్గా నేర్చుకుంటాం మనం. ఆర్ ప్లానింగ్ అన్నది వర్బ్, వి అన్నది సబ్జెక్ట్, టు అనే ప్రిపోజిషన్, దాని తర్వాత V1 వర్బ్. ఇక్కడ కూడా ఒక ఇన్ఫినిటివ్ వచ్చింది. అలాగే ఈ ఇన్ఫినిటివ్ ఈ సెంటెన్స్లో ఎట్లా పనిచేస్తున్నా అనేది తర్వాత నేర్చుకుందాం. ఆల్రైట్. దాని తర్వాత మళ్ళీ ఇంకో ప్రిపోజిషన్ అండ్ నౌన్. ఆల్రైట్ గైస్, ఇంకో ప్రిపోజిషన్ అండ్ నౌన్. రైట్. నౌన్, సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దాని తర్వాత ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, ఇట్లా ఎన్ని కావాల్సినన్ని పెట్టుకోవచ్చు మనం. ఆల్రైట్. ఐ మెట్ హరి ఇంతకుముందు చూసినాం కదా. మెట్ అనే వర్బ్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది, హరి అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇన్ టెంపుల్ అనేది ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. అట్ 10 AM ప్రిపోజిషన్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం. ఇది కూడా ఆన్ ఏ సాటర్డే, ఇది కూడా సేమ్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం. ఇన్ మే ప్రిపోజిషన్ ప్లస్ నౌన్, అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ టైం. ఇన్ 2019 ఇది కూడా ప్రిపోజిషన్ ప్లస్
2019 అన్నది సంవత్సరం యొక్క పేరు కాబట్టి ఆల్ నంబర్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఎక్సెప్ట్ నేమ్స్ ఆఫ్ ఇయర్స్ అండ్ వన్ అనే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, అది ప్రొనౌన్ లాగా కూడా పనిచేయచ్చు. ఓకే, హీ వెంట్ టు ముంబై, వెంట్ ఈజ్ అ వర్బ్, హీ ఈజ్ అ సబ్జెక్ట్, టు అనే ప్రిపోజిషన్, పక్కనే నౌన్ ఉండాలి, ఉంది. ఇది ఏమిట్లా పనిచేస్తుంది? ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ లాగా పనిచేస్తుంది. ఎందుకు అడ్వర్బ్ ఫ్రేజ్? అది పదాల సమూహం కాబట్టి ఫ్రేజ్ అన్నాం. అదే అడ్వర్బ్ ఎందుకు? టు ముంబై అంటే ప్లేస్ని తెలుపుతుంది కాబట్టి అడ్వర్బ్ ఫ్రేజ్ ఫర్ ప్లేస్. ఆల్రైట్, సో ఇది ఇప్పటిదాకా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ నేర్చుకుందాం. దీని తర్వాత కూడా కొంచెం టాపిక్స్ ఉన్నాయి గైస్, ఈ వీడియోలో దాన్ని ఎండ్ చేసేద్దాం. ఆల్రైట్, ఇప్పటికే వీడియో ఛానల్ ఎందుకు అయిపోయింది, కానీ రిమెంబర్ గైస్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. డైరెక్ట్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండ్రు, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగిండ్రు, లైవ్ క్వశ్చన్స్ చూస్తున్నాం మనం ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో నుంచి. ఓకే, సో బీ కేర్ఫుల్, వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ప్రతి చోట మీకు పనికొస్తాయి. ఇది మిస్ అయిండ్రు అని అంటే ఫ్యూచర్లో వచ్చే లెసన్స్ అర్థం కావడం కష్టం. ఆల్రైట్, మీకు ఎంత బాగా అర్థమైంది అనే దాన్ని బట్టి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది డిపెండ్ అవుతుంది. మార్క్సే మీకు డైరెక్ట్గా జాబ్స్ ఇస్తాయి, వేరే ఎవరికి తెలియదు. కాబట్టి రిమెంబర్, మీరు నేర్చుకొని జాబ్ వచ్చే లెవెల్లో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఆల్రైట్, we'll meet in the next video. Thank you very much guys.